24 సంవత్సరాల తర్వాత పాపనిచ్చినాడు యేసయ్య మాకు. 18 సంవత్సరాల పిల్లలు లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు. దేవుడు 18 సంవత్సరాల తర్వాత ఎన్నో ప్రయత్నించారు. అంటే ఇలా 12 సంవత్సరాలు అయిందమ్మా, పిల్లలు లేరు, చాలా ఇబ్బంది పడుతున్నాము, చాలా బాధలు పడుతున్నాము. నాకు పెళ్ళై 11 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. నేను ఒక 10 సంవత్సరాలుగా పిల్లల కోసం వెయిట్ చేస్తున్నానండి. ఎన్నో మందులు వాడాను. మాకు వివాహమై 5 సంవత్సరాలు కానీ పిల్లలు పుట్టలేదు. పెళ్ళైన 3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. నాకు వివాహమై 3 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. ఇక్కడికి నేను ఇప్పుడు వస్తూ ఉంటానండి. అప్పుడు వారాలు 21 వారం పెట్టుకున్నానండి. పాపకు గర్భఫలం కావాలి నాయన, అది ఎంత అద్భుతమైంది చేసావు, ఇది కూడా చేస్తావని నమ్ముచున్నానని వచ్చానండి. ఆ అమ్మగారితో ఎప్పుడు అప్పుడు ఫోన్లో ఆవిడ నాకు చేస్తూ ఉంటుందండి, బాధపడొద్దని. 21 వారం వచ్చిన తర్వాత మా ఆయన గారు కొంచెం విగ్రహారాధన అండి. ఆయన 21 వారం అయిపోయింది, ఇంకెందుకు నువ్వు వెళ్తున్నావు, దేవుడు నీకు అద్భుతం చేయడు, నువ్వు అసలు ప్రార్థనకి వెళ్ళొద్దు, గుడికి వెళ్ళొద్దు అని గొడవ పడ్డామండి. అప్పుడు నేను, నాయన తండ్రి నువ్వేమున్నావు, నీ చిత్తమే, నాకు ఏమైనా పర్లా, మా ఆయన గారు నాకు కాపులు వేలుకోపోయినా పర్లేదు, నేను నీ చిత్తం నా బిడ్డకి శాశ్వత అయ్యే వరకు కూడా నేను వదలనని నేను 21 వారం అయ్యేది 31 వారం వచ్చానండి. 31 వారం వచ్చేటప్పటికి దేవుడు గర్భఫలం ఇచ్చారండి. గర్భఫలం ఇచ్చింది 8 నెలలు అయిందండి. 8 నెలలు అయింది. ఒక్క రోజు 9వ నెల వచ్చిందండి. పాపకే ఉమ్ము నీరు లీక్ అయిపోయిందండి. ఆపరేషన్ చేసేయాలమ్మా, మరి బేబీలు లోపల బరువు లేరు, ఐసీలో పెట్టాలి, బాక్స్లో పెట్టాలి అన్నారండి. నాయన తండ్రి నాకు సహాయం, మనుషులకు సహాయం లేదు, డబ్బు సహాయం లేదు. 2 పిల్లల్ని బాక్స్లో పెట్టడం అంటే మాటలు కాదు, లక్షలు తప్ప నేను చేయలేను నాయన, నీ చిత్తమని అమ్మగారికి నేను ఫోన్ చేశానండి. అమ్మగారు పాపం ఎప్పుడు చేసిన సడన్గా ఫోన్ తీసి, అమ్మ ఏమీ కాదురా, బాక్స్లో పెట్టవలసిన అవసరం ఉండదు, నువ్వు మామ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేయి అన్నారండి. అలాగే డాక్టర్ గారు ఆపరేషన్ చేశారండి. పిల్ల డాక్టర్ గారిని రప్పించారు, బాక్సులు చూశారు. చూసి అమ్మ ఒకటి పిల్లలకి ఆరోగ్యవంతులుగా ఉన్నారు, బాక్స్లో పెట్టవలసిన అవసరం లేదు, ఒక అరగంట కూడా పెట్టవసరం లేదు, ఆరోగ్యవంతులుగా ఉన్నారమ్మా, ఏం కాదన్నారు. అమ్మగారికి ఎమ్మటే ఫోన్ చేసి చెప్పాను. సర్లేమన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు 5 నెలలు అయిందండి. మా పాప అబ్బారింటికి పంపించేస్తామండి, మాది తళ్ళాపురం, పంపించేస్తానండి. అప్పుడు పాప అన్నారండి, ఇంకా 5వ నెలలు పంపించేస్తాను, ఇక్కడ టీవీ సంస్థకి ఇచ్చుకోవాలి అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఆరోగ్యంగా ఉన్నారండి. పిల్లలు ఏ మందు కూడా వేయలేదండి. నేను దండుబోయిన మేరీ నాని వినండి, మాకు వివాహమై 5 సంవత్సరాలు కానీ పిల్లలు పుట్టలేదు. అయితే ప్రభు అన్నతో పలికించిన మాటను బట్టి 21 వారాలు ఉపవాసముతో నా గర్భం మీద చేతులుంచుకుని ప్రభుని ప్రేమించి గర్భఫలం అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఏమర్థమైంది మీకు? ఇక్కడ ఒక్కళ్ళు కాదండి, ఇద్దరు. కమలలు, ఈ మధ్యకాలంలో కమలల సాక్ష్యాలు ఎన్ని విన్నాం ఇక్కడ మనం. అదేంటూ కొంచెం ఆలస్యం అయితే దేవుడు ఇంకోటి వేసి ఇచ్చేస్తున్నాడు. దేవుడు 2 మగబిడ్డలను ఒకే కాన్పులో అద్భుతంగా దేవుడు అనుగ్రహించాడు. పూజిత, నాకు పెళ్ళై 11 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు. వింటున్నారా? ఎన్ని సంవత్సరాల వరకు? 11 సంవత్సరాలు. ఇక్కడ 11, 15, 20, 25, 30 కూడా దాటిపోయాం. స్తోత్రం చెల్లించండి. అన్ని సంవత్సరాలు అయిన వారిని కూడా దేవుడు ఇక్కడ కనికరించాడు. దేవుని బిడ్డలారా, 2024వ సంవత్సరం కుటుంబ ఆశీర్వాద పండుగలో అన్న పిల్లలు లేరు వారి కొరకు ప్రార్థన చేయగా నా గర్భం మీద చేయించుకున్నాను. దేవుడు నన్ను ప్రేమించి మంచి మగబిడ్డను, యేసు కుమారి దోబచెర్ల, నాకు వివాహమై 3 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. మా అమ్మగారు మందిరానికి కుంచినపల్లి సన్నిధికి తీసుకొచ్చి అన్నయ్య గారితో వదినమ్మతో ప్రార్థన చేయించారు. దేవుని మహాకృప, చక్కని బాబును దేవుడు అనుగ్రహించాడు. 3 సంవత్సరాల తర్వాత కుంచినపల్లి సన్నిధికి రాగా దేవుడు ఆ గర్భఫలమును దేవుడు ఆశీర్వదించి ఆరోగ్యం కలిగిన చక్కని బాబును దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక 10 సంవత్సరాలుగా పిల్లల కోసం వెయిట్ చేస్తున్నానండి. ఎన్నో మందులు వాడాను.
కానీ నాకు పుట్టలేదు. నేను ఈ మందిరానికి ఎన్నోసార్లు వచ్చి కన్నీటితో దేవుడిని అడిగానండి. ఒకసారి అయ్యగారు ప్రార్థన చేయించుకున్నాను అయ్యగారి ద్వారా. అయ్యగారు అయితే నువ్వు కన్సీవ్ అవుతావమ్మా, పుడతారని చెప్పారండి. అలాగే నేను అయ్యగారు చెప్పిన సంవత్సరమే కన్సీవ్ అయ్యాను. నాకు పాప పుట్టిందండి. ఎన్నో సంవత్సరాల నుంచి మందులు, 10 సంవత్సరాల నుంచి మందులు, చాలా బీభత్సంగా ఎన్నో మందులు వాడాను, అయినా అవ్వలేదండి. కానీ ఇప్పుడు దేవుడు నాకు బిడ్డనిచ్చాడు. నా పేరు సుజాత. అయితే 18 సంవత్సరాల పిల్లలు లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు. వారాలు వచ్చాను. అయితే ఫస్ట్ బాబు పుట్టాడు. బాబు చనిపోయాడు. తర్వాత మళ్ళీ పాపనిచ్చాడు దేవుడు. సాక్ష్యం చెప్పుకుని టీవీ ట్రాన్స్ఫర్కి ఇచ్చాడు. కుంచనపల్లి మెయిన్ చర్చ్ ఇమానియల్ స్వస్థ గృహంలో అన్న ద్వారా ప్రకటించబడిన గర్భఫలం కొరకు తైలం ప్రార్థన చేస్తారు. అలాగే రాని వాళ్ళ కొరకు కూడా మీ గర్భం మీద చెయ్యి వేసుకుని ప్రార్థన చేసుకోమని చెప్తారు. అలాగే మా మద్దల కొరకు నేను ప్రార్థన చేసుకోగా తైలం తీసుకుని వెళ్ళి ఇవ్వగా అభిషేక తైలం తీసుకుని వెళ్ళి మరదలకి ఇచ్చాను. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసుకుని రాసుకోమని చెప్పి నేను కూడా తన కోసం నిత్యము ప్రార్థన చేశాను. దేవుడు 18 సంవత్సరాల తర్వాత ఎన్నో ప్రయత్నించారు. అయినా దేవుడు మరి ఈ తైలం ద్వారా గర్భఫలాన్ని ఇచ్చి దేవుడు కృప చూపించి దేవుడు తన సన్నిధిలో సాక్షిగా మరి నిలబెట్టుకున్న దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పెనుమాక జ్యోతి అండి. నేను గంటవర గుడి నుంచి వస్తున్నానండి. నాకు పెళ్ళైన 3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే మందిరానికి వచ్చానండి. మందిరానికి వచ్చాక అన్నయ్య గారితో ప్రార్థన చేయించుకునేదాన్ని. వచ్చిన 3 వారాలకి అన్నయ్య గారు నీ పట్ల కార్యం జరుగుతుందని చెప్పారు. నా పట్ల అద్భుత కార్యం జరిగించి నాకు చక్కని గర్భఫలం ఇచ్చారు. నెల నిండా వరకు అన్నయ్య గారితోనే నేను ప్రార్థన చేయించుకునేదాన్ని అండి. నెల నిండాగా ఆపరేషన్ ద్వారా చక్కని పాపను దేవుడు నాకు అనుగ్రహించాడు. తర్వాత మళ్ళీ మందులు వాడితేనే కానీ నీకు పిల్లలు పుట్టరని చాలామంది అన్నారండి. కానీ ఎటువంటి మందులు వాడకుండా దేవుడు చక్కని కవల పిల్లలు ఇచ్చారు. మేము చెన్నై అండి. ఇక్కడికి వచ్చి ఒక 18 సంవత్సరాలు అవుతుంది. కానీ మాకు పిల్లలు లేరు. చాలా కాలంగా పిల్లలు లేకుండా ఉంటే చాలా హాస్పిటల్స్ తిరిగాము. కానీ విగ్రహారాధన చేసేమేను. నాకు ఒక ఆమె నన్ను వచ్చి ఒక గంట ఉండి నన్ను తీసుకొచ్చింది సన్నిధికి 2015లో. 2019లో పాప పుట్టిందండి. మాకు 24 సంవత్సరాల తర్వాత పాపనిచ్చినాడు దేశయ్య మాకు. అంటే ఇలా 12 సంవత్సరాలు అయిందమ్మా, పిల్లలు లేరు. చాలా ఇబ్బంది పడుతున్నాము, చాలా బాధలు పడుతున్నాము. ఒక వారం వెళ్ళి నేను రూమ్లోకి వెళ్ళి అన్న నాకు 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరని నేను అడిగితే అది బాగా గుర్తుపెట్టుకుని నా గురించి ఎంతగానో ప్రార్థించిన తండ్రి కాబట్టి తర్వాత మా పాప పుట్టడం జరిగింది 2013లో. ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. నా పేరు ప్రశాంత్. మీ విశాఖపట్నం నుంచి జేఎఫ్ఏ చిల్డ్రన్ మినిస్ట్రీ తరపు నుంచి ఈ యొక్క ప్రాంతానికి చిన్నపిల్లల పరిచర్యకి వస్తుండేవాడిని. మరి 2015లో నాకు వివాహం జరిగింది. 2015లో వివాహం అయిన తర్వాత మరి 2017లో మరి తనకి నా భార్యకు మరి అబార్షన్ జరిగింది. అంటే అది మిస్క్యారింగ్ అవడం వలన తర్వాత 2018లో ఇక్కడికి ప్రేయర్స్కి యథావిధిగా బీబీఎస్కి వచ్చినప్పుడు చిన్నపిల్లల పరిచర్యకి ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు పాస్టమ్ గారు చెప్పారన్నమాట. ఇక్కడ కనబడ్డారు అక్క అన్నారు. మేము మాట్లాడుతున్నాం, నేను ఇంకో అక్క వాళ్ళు మేము అందరు కలిసి మాట్లాడుతున్నప్పుడు అక్క చెప్పారు, మీరు ఏదైనా సరే ప్రార్థన అనేది మీరు ఏదైనా సరే ఇక్కడ ఈ పుల్పిట్ దగ్గర ఇక్కడ ఈ స్టేజ్ దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకి సమాధానం ఇస్తారు నాన్న అని చెప్తే అప్పుడు మేము చెప్పాం మా ప్రాబ్లం చెప్పినాం. ఇలాగ అయ్యిందక్క, ఇలా సోయన్ అయ్యిందని అంటే లేదు నాన్న ఇక్కడికి వచ్చిన వారు మరి ఇక్కడికి వచ్చి ఏ ప్రార్థన చేసుకొని వెళ్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తారు, వారికి సమాధానాలు వస్తాయి. ఎన్నో మెరకల్స్ జరిగినాయి ఇక్కడని మాకు చెప్పినప్పుడు అది అక్కడ ఉన్న 2-3 డేస్లో మేము మార్నింగ్ టైంలో ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళం. అయితే చేసిన తర్వాత 2019 మరి దేవుడు అద్భుత రీతిగా దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఏంటంటే తిరిగి తను కన్సీవ్ అవ్వడం జరిగింది. కన్సీవ్ అవ్వడం కాదు, ఒక దేవుడు మరి మాకు మంచి పాపను కూడా ఇచ్చాడు. కొండేటి సబిత తనకు వివాహం అయిన తర్వాత గర్భఫలం కొరకు 6 నెలలుగా తను ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధికి వచ్చి స్కానింగ్కి వెళ్ళి దేవుడు కృప చూపించాలని దేవుని సన్నిధి కొంచెనపల్లికి వచ్చి ప్రార్థన చేయించుకుని విశ్వాసంతో వెళ్ళి స్కానింగ్ చేయించుకుంది. స్కానింగ్లో నార్మల్ రిపోర్ట్స్ వచ్చి కమల పిల్లలని చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. గట్టిగా స్తోత్రం చెల్లండి.
దేవుని సన్నిధికి వచ్చింది, విశ్వాసం ఉంచింది, ప్రార్థన చేయించుకుంది. తన విశ్వాసమును బట్టి ఒకటి కాదు, దేవుడు అద్భుతమైనటువంటి కృపను అనుగ్రహించాడు. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఎం రిప్కా కుంచెనపల్లి. మా అమ్మాయికి గర్భఫలం కొరకు అన్న వాక్యములో చెప్పినట్లు 7 వారాలు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించుకోగా ప్రభు కృప గర్భఫలం అనుగ్రహించి పాపను దయచేశారు. పాప పుట్టినప్పుడు ఆ పాప కూడా చాలా సీరియస్ అయి వెంటిలేటర్ పైన ఉంచినప్పుడు నేను మొక్కుబడి చేసుకున్నాను. వదినమ్మతో ప్రార్థన చేయించాం. దేవుని మహాకృప మంచి ఆరోగ్యము ఇచ్చి పాపను బ్రతికించి ఆయన బలిపీఠం దగ్గర నన్ను సువార్తకు సాక్షిగా నిలుపుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పల్లెపు వేదమణి కేఎస్ఎన్ కాలనీ. మా మనవరాలు హేమకు మొదట గర్భం వచ్చి అబార్షన్ అయిపోయింది. రెండవసారి గర్భఫలం కొరకు మొక్కుబడి చేసుకున్నాను. ప్రభు కృప గర్భఫలం అనుగ్రహించి దేవుడు నా మొక్కుబడి తీర్చడానికి డెలివరీ సమయంలో కూడా దేవుడు రక్తం బాగా పల్చగా ఉందనుకున్నప్పుడు డెలివరీ కూడా కష్టం, హైదరాబాద్ తీసుకువెళ్ళండి అన్నప్పుడు మరలా మొక్కుబడి చేసుకున్నాను. ఆపరేషన్ ద్వారా తల్లి బిడ్డను క్షేమంగా వేరుపరిచి ఆరోగ్యముగా దేవుడు అనుగ్రహించిన బిడ్డను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక.